జై కాంగ్రెస్, కాంగ్రెస్ జై జై కాంగ్రెస్. రేవంత్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. జై నీలిమక్క, జై నీలిమక్క. రేవంత్ అన్న, రేవంత్ అన్న. జై నీలిమక్క, జై నీలిమక్క. రేవంత్ అన్న, రేవంత్ అన్న. జై నీలిమక్క, జై నీలిమక్క. రేవంత్ అన్న, రేవంత్ అన్న. చేసినటువంటి మన ప్రింట్ మీడియా వాళ్ళకి, మా కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు, డివిజన్ లో ఉన్న ముఖ్య నాయకులకు, రామ్ గోపాల్ డివిజన్ నుంచి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సంబరము తెలంగాణలో అంబరమైనటువంటిది. ఎందుకంటే మన తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మున్సిపాల్లో క్లీన్ స్వీప్ చేసినందుకోసము మేము చాలా కాంగ్రెస్ పార్టీ సనత్ నియోజకవర్గంలో ఇక్కడ అన్ని 8 డివిజన్లలో డాక్టర్ కోట నీలిమక్క గారి నేతృత్వంలో, ఆధ్వర్యంలో సంబరాలు చేసుకుంటున్నాము. ఇలాంటి క్లీన్ స్వీప్ చరిత్రలో కూడా ఎన్నో లేనిది. ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే ప్రతి ఒక్క పనిలో మన తెలంగాణ ప్రజలు ఆయన మీద నమ్మకంతో వార్డులల్లో, ప్రతి ఒక్క వార్డులలో కాంగ్రెస్ పార్టీని ఘన విజయం గెలిపించడం జరిగింది. రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మన గ్రేటర్ హైదరాబాద్ కానీ, మల్కాజిగిరి కానీ, శ్రీలింగంపల్లి కార్పొరేషన్లో కానీ దీంట్లో అత్యధికంగా మెజారిటీతో గెలిచి 3 మేయర్ కైవసం చేసుకుంటామని చెప్పి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము. అంతకన్నా మించి సనత్ నగర్ నియోజకవర్గంలో 8 డివిజన్లలో కాంగ్రెస్ జెండా ఎగరవేసి బీజేపీ, బీఆర్ఎస్ నామరూపాన లేకుండా ఇక్కడ మేము చేసి డాక్టర్ కోట నీలిమక్క గారికి బహుమానంతో పాటు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక బహుమానం ఇచ్చి ఇక్కడ సనత్ నగర్ లో ఎగరబోయేది కాంగ్రెస్ జెండా అని చెప్పి ఇక్కడ ఉన్న పార్టీలకు అన్ని డిపాజిట్లు కళ్యాణ్ అవకాశం కంపల్సరీ ఉన్నది. ఎందుకంటే మా కాంగ్రెస్ కార్యకర్తలు అట్లా ఐక్యంగా ఉన్నారు. ప్రజలు కూడా విశ్వాసం ఏంటంటే రాష్ట్రంలో ఇక్కడ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రతి ఒక్క డివిజన్ లో కూడా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని నిర్ణయం ఇచ్చుకున్నారు. అందరికీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు కూడా బీజేపీ ఇంతకుముందుకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు గవర్నమెంట్ ఉన్నప్పుడు బీజేపీలకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మాత్రం సనత్ నగర్ నియోజకవర్గంతో పాటు మిగతా ఉన్న 300 డివిజన్లలో తప్పకుండా కాంగ్రెస్ విజయకేతం ఎగరవేసి రేవంత్ అన్న గారికి, రాహుల్ గాంధీకి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏందో అని నిరూపిస్తారని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న.